పొంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం వంకమధ్యవారిపల్లి గ్రామంలో ఉన్నటువంటి మాదిగలందరికీ కూడా సామాజిక ఉద్యమ నమస్కారాలు. ఈరోజు ఈ గ్రామానికి వచ్చినటువంటి విషయం ఏమనగా, మన ఆకాంక్ష ఏదైతే ఉన్నదో 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం మాదిగ దండోరా ద్వారా మనము సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రజలకు సహాయ సహకారాలు అందించాం. మన యొక్క సహాయ సహకారాలు వారికి అందించాం కాబట్టి ఈరోజు మనకు అన్ని రకాల సామాజిక వర్గాల ప్రజలు కూడా మన విజయాన్ని కాంక్షించి మనకు మద్దతునిస్తున్నారు. అయితే ఆ విజయం సాధించుకునే క్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ఎస్సీ వర్గీకరణ సాధనే ధ్యేయంగా హలో మాదిగా చెలో హైదరాబాద్, 1000 గొంతులు 1,00,000 డప్పులు అనేటువంటి కార్యక్రమానికి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మన తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, తమిళనాడు, కేరళ, అదేవిధంగా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా కొన్ని ఈ యొక్క కార్యక్రమానికి డప్పులు సంకనేసుకొని హైదరాబాద్కు వస్తున్నారు. కాబట్టి ఈ వర్గీకరణ విజయోత్సవ సభకు ప్రతి ఒక్కరూ కూడా సంకను డప్పునేసుకొని ప్రతి ఒక్కరూ కూడా 7వ తేదీ రేపు ఎల్లుండి శుక్రవారం జరగబోయేటువంటి ఈ 1000 గొంతులు 1,00,000 డప్పులు అనేటువంటి కార్యక్రమానికి హైదరాబాద్ చేరుకోవాల్సిందిగా మాదిగపల్లిలో ఉన్నటువంటి ప్రతి మాదిగ బిడ్డకు కూడా ఆహ్వానం పలుకుతూ, నేను నా పేరు డాక్టర్ రఘునాథ్ మాదిగ. ఇక ఈ యొక్క మండల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి రవి మాదిగ మాట్లాడాల్సిందిగా కూడా నేను కోరుకుంటున్నాను. రవి మాదిగ, నేను పులిచెర్ల మండల ఇన్ఛార్జిగా ఉన్నాను. మన హైదరాబాద్లో జరిగే 7వ తేదీ ప్రోగ్రాంలో 1,00,000 డప్పులు 1000 గొంతులు ప్రోగ్రాంని మా పులిచెర్ల మండలం నుంచి కూడా అందరూ కోఆర్డినేట్ చేసుకొని అందరినీ తోడుకొని వెళ్తానని చెప్తూ తెలియజేస్తున్నాను. దాంతో అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి నా జాతి మాదిగ అన్నలకు నమస్కరిస్తూ ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కృష్ణ మాదిగ నాయకత్వం. జిల్లాలో మహాజననాథ మనిషి మందకృష్ణ గారి నాయకత్వం. జై మాదిగ, జై మాదిగ. అదేవిధంగా పొంగనూరు నియోజకవర్గం ఎంఆర్పిఎస్ ఇన్ఛార్జి మరియు ఈ 1000 గొంతులు 1,00,000 డప్పులు సమన్వయకర్త బి నరసింహులు మాదిగ గారు మీ అందరికీ కూడా ఆహ్వానం పలకడానికి తమ అమూల్యమైనటువంటి సూచనలు, సలహాలు, సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కూడా కోరుకుంటున్నా. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. సోదరులారా, ఈరోజు సమాజంలో మనకు జరుగుతున్నటువంటి ఒడిదుడుకులను, ఆర్థిక విధానాలను సరిదిద్దడానికి శ్రీ మందకృష్ణ మాదిగ గారు గత 30 సంవత్సరాలుగా మన జాతి కోసం, మన జాతి బిడ్డల కోసం ఆయన బిడ్డలను వదులుకొని ఆయన కుటుంబాలను వదిలి ఉద్యమం చేస్తున్నాడు. అలాంటి మహానుభావుడు మన కులంలో పుట్టడం మన ఘనకారము. కావున అందరూ కూడా ఆయన అడుగుజాడలు నడిచి ఈ రోజు తలపెట్టిన ఈ 1,00,000 డప్పులు 1000 గొంతులు కార్యక్రమాన్ని ప్రతి మాదిగ బిడ్డ భుజాన సంఖలో పలకేసుకుని హైదరాబాద్ చేరుకుని హైదరాబాద్ నడిబొడ్డున పలక కొట్టి రేవంత్ రెడ్డి గుండె అదిరిపోయేలాగా చేసి మన వర్గీకరణ సాధించుకోవడానికి అందరూ కూడా రావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామస్తులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను సోదరులారా. అదేవిధంగా అందరూ కూడా తల్లి రావాలని కోరుకుంటున్నాను.